ఓం విశ్వస్మై నమః. ప్రేమాత్మక స్వరూపులైన నా బంధువులారా, ఇప్పుడు వృషభ రాశికి ఇప్పుడు ఇంకా గురుబలం లేదు. ఈ 2025 సంవత్సరము మే తర్వాత 2వ ఇంటికి అంటే మీకు ధనస్థానానికి గురువు వస్తాడు. మిథున రాశికి ఎప్పుడు గురువు వస్తాడో అప్పుడు ఈ వృషభ రాశి వారికి గురుబలం అనేది. ఆ తర్వాత ఏకాదశ స్థానేషు శుభఫల ప్రాప్త్యర్థం అంటే 11వ ఇంటికి మహానుభావుడైన శనేశ్వరు వస్తున్నాడు కాబట్టి అత్యంత అద్భుతాలు జరుగుతాయి. ఎవరికి? ఈ వృషభ రాశి వారికి. చాలా మీరు ఎన్ని మాటలు ప్రమాదకరమైన విషమ స్థితిలో మీరు ఉన్నారో, అప్పటికి దాకా ఎన్ని అనుభవించారో, ఎన్ని అవమానాలు జరిగినాయో అన్నీ కూడా మీరు ఫేస్ చేసింటారు కూడా. కానీ ఇప్పుడు మీకు జరగబోయేది అత్యంత విశిష్టమైన ప్రగతి, అత్యంత అద్భుతమైన ఒక చమత్కారము, అదృష్ట దినాలు మీకు రాబోతున్నాయి. కానీ ఈ వృషభ రాశి వాళ్ళు చాలా పేషెన్స్ నుండి మే తర్వాత మీకు వచ్చేట్ల యోగాన్ని యోగా ప్లస్ భోగ రెండూ కూడా మీకు ఇచ్చినట్లే మహానుభావుడైన గురు తర్వాత శనేశ్వరుడు. ఎవరైనా కూడా సామాన్య మాట్లాడుతుంటారు, మాకు ఎలా ఉన్నాయి గురుబలము, ఎలా ఉన్నాయి శని గురు అంటే అడుగుతున్నారు. కానీ వృషభ రాశి వాళ్ళకి ధనస్థానానికి గురువు వచ్చాడు, ఏకాదశ స్థానేషు 11వ ఇంటికి శనేశ్వరుడు వచ్చాడు. వీళ్ళిద్దరే జాతకములో అయితే ప్రతి మనిషికి కూడా కొన్ని ఏళ్ళు సంవత్సరం బ్యాడ్ ఆర్ గుడ్, మంచి కావచ్చు చెడు కావచ్చు చేసేటువంటిది. కానీ వీళ్ళిద్దరూ మీకు మంచిగా చేస్తున్నారు. వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులు అంటే వృషభ రాశి వాళ్ళే. ఈ 2025 సంవత్సరం అత్యంత అద్భుతమైన ఫలితాలు మీరు చూసుకుంటారు. కానీ మీకు కూడా ఏదైనా అప్పుడప్పటికే మీ దశాభుక్తి బాగలేకపోతే, లేకపోతే మీకు జన్మకుండలి బాగలేకపోతే ఎంత మాత్రం నడచచ్చు, దాని ప్రకారంగా మీరు ఇంక్లూడ్ చేసుకుని ఏమైనా కౌంటింగ్ చేసుకుంటే మీరు కూడా అంతేనే శుక్రునికి సంబంధించిన మంత్రము, బుధనికి సంబంధించిన మంత్రము, శనేశ్వరికి సంబంధించిన మంత్రము మీరు చెప్పుకుంటా వస్తే, మీరు ఏదైనా ప్రార్థన చేస్తూ వస్తే, మీరు పఠిస్తూ వస్తే క్షేమకరమైన అత్యంత క్షేమకరమైన లాభాన్ని మీరు పొందుతారు. శుభం భూయాత్. మంచిది కానీ